బీహార్లో కాంగ్రెస్ ఐడియాలజీ అనేది చాలా చాలా బలంగా ఉంటుంది. దానికి ఒక ఓటు షేర్ ఉంటుంది. ఎందుకంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అక్కడ నుంచి రావడం, మహాత్మా గాంధీ తొలి చంపారన్ మూమెంట్ అక్కడ కొనసాగడం, ఒక అద్భుతమైన రాష్ట్రం అనమాట. ఆ ప్రాంతంలో ఈ జన స్వరాజ్ ఏంటంటే ఓట్ బ్యాంకు చాలా తెలివిగా ఈ కాంగ్రెస్ ఈ మహాగఠబంధన్కి దూరం చేసింది. అంటే బీజేపీకి ఆయన ఇండైరెక్ట్గా ఉపయోగపడడానికే రాజకీయాల్లోకి వచ్చాడా అనే సందేహంలో అనేది రావడం సహజమే. కానీ నా దృష్టిలో ఏంటంటే ఈయన ప్రత్యక్షంగా బీహార్ చీఫ్ మినిస్టర్ మీద దృష్టి పెట్టి ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఈ అపవాదు తప్పైనా కానీ ఈయన అధికారంలో అంటే ఈయన ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడం, 116 సీట్లలో పోటీ చేయడం, ఇవన్నీ ఏంటంటే ఇది బీజేపీ అంటే ఎన్డీఏకి లాభించింది. ఇటు కాంగ్రెస్ నేతృత్వంలోని మహాగఠబంధన్కి ఈయన ప్రధానమైన సంకటంగా మారాడు. కాబట్టి ఈ జన స్వరాజ్ పార్టీ పీకే ఇప్పుడు ఒకప్పుడు అడ్వైజర్గా కాదు ఒక పార్టీని గెలిపించడానికి డైరెక్ట్గా పాలిటిక్స్లోకి వచ్చాడా అనే సందేహం కూడా ఈరోజు బీహార్ పాలిటిక్స్లో మనకు అర్థమవుతుంది అనమాట. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంజీ రావు గారు.